రాష్ట్ర రాజకీయాల్లో మునుపెన్నడూ చూడని రీతిలో అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు చోటు చేసుకుంది. పోలింగ్ ముగిసి కౌంటింగ్ ప్రక్రియ అంతా సిద్ధమవుతున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించిన ఒక తాజా నివేదిక ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా ఫ్యాన్ గుర్తుపై పోటీ చేసిన అధికార పార్టీకి సంబంధించి అనూహ్యమైన ఓటింగ్ గణాంకాలు బయటకు రావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం మారింది. ఎన్నికల నియమావళి ప్రకారం చివరి నిమిషంలో పోస్టల్ బ్యాలెట్లు మరియు హోమ్ ఓటింగ్ ప్రక్రియలో జరిగిన సాంకేతిక మార్పులను గమనించిన ఈసీ ఒక సంచలన ప్రకటన చేసింది. ఫ్యాన్ గుర్తుకు ఏకంగా 52 లక్షల ఓట్లు అదనంగా పోలైనట్లు లేదా మార్పులకు గురైనట్లు వస్తున్న సంకేతాలు రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి. సాధారణంగా పోలింగ్ శాతంపై అంచనాలు ఒకలా ఉంటే క్షేత్రస్థాయిలో వచ్చిన ఈ భారీ ఓటింగ్ నివేదిక అధికార పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అయితే ఈ అదనపు ఓటు వెనుక ఉన్న మతలబు ఏంటనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎన్నికల సంఘం ఇచ్చిన ఈ టెస్ట్ వల్ల విపక్షాల లెక్కలు ఒక్కసారిగా తలకిందులయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు మరియు వృద్ధులు పెద్ద ఎత్తున ఫ్యాన్ గుర్తుకే మొగ్గు చూపినట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ 52 లక్షల ఓట్లు అనేవి కేవలం సంఖ్య మాత్రమే కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఒక భారీ ప్రభంజనంగా మారుతుందని భావిస్తున్నారు. ఈసీ నివేదిక ప్రకారం కొన్ని కీలక నియోజకవర్గాల్లో నమోదైన ఓటింగ్ శాతం గత రికార్డులను తిరగరాసింది. పోలింగ్ రోజున సాయంత్రం 6 గంటల తర్వాత కూడా క్యూ లైన్లో వేచి ఉన్న ఓటర్లందరూ ఫ్యాన్ గుర్తు వైపే మొగ్గు చూపడం వల్ల ఆ భారీ వ్యత్యాసం వచ్చినట్లు తెలిసింది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోస్టల్ బ్యాలెట్ ఓటు భారీగా పెరిగాయి. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లపై సైతం సంక్షేమ పథకాలపై ఉన్న నమ్మకంతో ఈ స్థాయిలో ఓటు వేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. అయితే ఈ పరిణామాలు ప్రతిపక్ష తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గణాంకాల్లో జరిగిన ఈ మార్పుపై వారు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ ఈసీ మాత్రం పారదర్శకంగానే ప్రక్రియ సాగిందని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ 52 లక్షల ఓట్ల ప్రభావం నిజమైతే అది ప్రత్యేకమైన విజయానికి దారితీస్తుంది అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. క్షేత్రస్థాయిలో జరిగిన ఈ నిశ్శబ్ద విప్లవం ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కూడా మించిపోయేలా ఉంది. ఈ భారీ టెస్ట్ కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా అధికార మార్పిడికి లేదా అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కూడా ఒక బలమైన పునాదిగా మారుతుంది. ఈ పరిణామాలు చూస్తుంటే ఎన్నికల ఫలితాల రోజున మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఫ్యాన్ గుర్తుకు పడిన ప్రతి ఓటు కూడా ప్రభుత్వ పనితీరును నిదర్శనమని పార్టీ మద్దతుదారులు భావిస్తుంటే ఇది కేవలం సాంకేతిక పొరపాటు కావచ్చని వ్యతిరేక వర్గాలు వాదిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల సంఘం వెల్లడించిన ఈ తాజా సమాచారం మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఒక భారీ భూకంపాన్ని సృష్టిస్తుంది. ఈ 52 లక్షల ఓట్ల లెక్కలు తేలే వరకు ప్రజల్లో మరియు రాజకీయ నాయకుల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది. ఆఖరి నిమిషంలో ఈసీ ఇచ్చిన ఈ షాక్ తేలిపోయే అవకాశం ముందే అందరికీ ఆలోచన పడేసింది. ఈ ఓటు పంపిణీ కనుక సరిగ్గా ఉంటే విజేత ఎవరో ముందే తేలిపోయే అవకాశం ఉంది. మొత్తానికి ఈ ఎన్నికల భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయినాయి. ఫ్యాన్ గుర్తు చుట్టూ తిరుగుతున్న ఈ భారీ ఓటింగ్ హవా రాబోయే 5 ఏళ్ల రాష్ట్ర భవిష్యత్తును ఏ తీరాన్ని చేరుస్తుందో వేచి చూడాలి. ఈసీ తీసుకున్న నిర్ణయం మరియు వెల్లడించిన గణాంకాలు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీయడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు. రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో ఈ 52 లక్షల ఓట్లు మ్యాజిక్ ఎవరిని గద్దెనెక్కిస్తుందో అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది.